మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 39 మీరు తల్లిదండ్రి అవ్వాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. వైటమిన్ డి3 ఈ లోపాలతో పాటుగా ఎక్కువగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సమస్య B12 డెఫిషియన్సీ. ఇది ఎక్కువగా వెజిటేరియన్స్లోనే బాగా చూస్తూ ఉన్నాం. సో మరి ఆ వెజిటేరియన్స్ B12ని ఎట్లాగా దాన్ని పొందే అవకాశం ఉంటుంది, ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవటం వల్ల B12 పొందే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు డైటీషియన్ అంజలిదేవ్ గారు. నమస్తే మ్యామ్. నమస్కారం. మ్యామ్, B12 డెఫిషియన్సీ ఉందని ఎటువంటి లక్షణాల ద్వారా మనం తెలుసుకోగలుగుతాం? ఫస్ట్ B12 డెఫిషియన్సీ ఉన్నప్పుడు మనుషుల యొక్క జ్ఞాపక శక్తి తగ్గడం, లేకపోతే వాళ్ళు చాలా ఇరాటిక్గా బిహేవ్ చేసి కోపం ఇది వచ్చి నరాలు వీక్నెస్ అవ్వడం, ఇలాంటివన్నీ వస్తుంటాయి. చాలా అలసిపోతూ ఉంటారు. ఇవన్నీ B12 డెఫిషియన్సీ తోటి ఎక్కువగా ఉంటుంది. ఈ B12 డెఫిషియన్సీని తగ్గించుకోవాలి. దీన్ని ఎనీమియా, ఇప్పుడు బ్లడ్ సెల్స్ ఏదైతే ఉన్నాయో ఆర్బీసీ అంటాం, రెడ్ బ్లడ్ సెల్స్, దాని యొక్క సైజు తగ్గిపోతాయి. తర్వాత ఇంకోటి, అది యాక్చువల్గా 120 days అది తయారవడానికి వస్తుంది. ఎప్పుడైతే బాడీలో సెల్స్ యొక్క సైజులు తగ్గిపోయి పని చేయలేకపోతున్నాయో ఇది తయారవ్వకుండా అటువంటి సెల్స్ అన్నీ వచ్చేస్తాయి. అందుకని దీన్ని పర్నిషియస్ ఎనీమియా అంటారు. ఎందుకంటే రెడ్ బ్లడ్ సెల్స్ కౌంట్ తగ్గిపోవడం, కానీ ఇమ్మెచ్యూర్ అంటే మెచ్యూరిటీ పూర్తిగా రాకుండా ఉన్న బ్లడ్ సెల్స్ లోపల బ్లడ్ ఫ్లోకి వచ్చేయడం వలన మనకేమైపోతుందంటే ఈ ఆయాసం ఒకటి, జ్ఞాపక శక్తి తగ్గిపోవడం ఒకటి, చాలా ఎక్కువగా విసిగిపోవడం, ఫటిగ్ అంటే నీరసంగా అనిపించడం, ఇటువంటి సిమ్టమ్స్ అన్నీ B12 తోటి చాలా ఎక్కువ వస్తాయి. కానీ B12 మటుకు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది జనరల్గా ఆహార పదార్థాలు B12 నాన్ వెజిటేరియన్ అంటే అన్ని మాంసాహారంలోనే దొరుకుతుంది, కూరగాయల్లో రావు. ఇవాళ రేపు ఏం చేస్తున్నా అంటే చాలా మటుకు కొన్ని ఫార్టిఫై చేస్తున్నారు. కొన్ని వెజిటబుల్స్ ఏంటి, లేకపోతే ఆయిల్ ఉంటే ఆయిల్ని ఏమైనా ఫార్టిఫై చేయడం, అలాంటివి చేసినప్పుడు మనం జాగ్రత్తగా B12 అన్నది హీట్ లెవెల్ అంటే వేడి తగిలితే చాలా పాడైపోద్ది. అవి జాగ్రత్తగా దాని ఇది చూసుకోకుండా B12 కావాలనుకుంటే అటువంటి ఫార్టిఫైడ్ ఫుడ్స్ కానీ, లేకపోతే బాటిల్స్లో డబ్బాల్లో రాస్తారు, నూనెలో కానీ ఫ్యాట్స్లో కానీ B12 ఫార్టిఫై చేసి ఇస్తారు. అటువంటివన్నీ వాడుకోవడం మంచిది. లేకపోతే B12 బాడీలో ఉన్న రక్త కణాలు సైజులు తగ్గిపోవడం, లేకపోతే చిన్నవైపోవడం, దాని యొక్క ఎఫిషియన్సీ తగ్గిపోవడం వలన ఒక టైప్ ఆఫ్ ఎనీమియా ఉంటుంది. దాన్ని ఐరన్ డెఫిషియన్సీ, ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ ఎనీమియా అంటే మీరు అది తినేస్తే మీకు ఆటోమేటిక్ తగ్గిపోద్ది. ఇదేంటి, బ్లడ్ ఆ రక్త కణాల సైజులు తగ్గిపోయి దాని యొక్క ఫంక్షనింగ్ ఎఫిషియన్సీ తగ్గిపోవడం వలన ఇది చాలా సీరియస్గా మన శరీరంలో పనికిస్తుంది అనమాట. అంటే నర్వ్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది అంటున్నారు కదా, సో ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది మనకి, ఎలా తెలుస్తుంది అంటే మనుషులు చాలా నీరసంగా వీక్ అయిపోయి చాలా నరాల నొప్పులు రావటం కానీ, చిరాగ్గా ఉండడం, నరాల నొప్పులు వస్తాయి, మోకాళ్ళ నొప్పులు అంటారు, అవి ఈజీగా తెలుస్తుంది. ఆయాసం వచ్చాడు, పాల్పిటేషన్, గొప్ప 4 మెట్లు ఎక్కలేరు, ఆయాసం వచ్చేస్తే. అది హార్ట్ ఫంక్షనింగ్ దగ్గర కూడా దడదడ కొట్టుకోవడం, ఆయాసపడడం, మాట్లాడలేకపోవడం, ఇలాంటివన్నీ వస్తాయి అన్నమాట. అది B12 డెఫిషియన్సీ వలన వచ్చేది. పర్నిషియస్ ఎనీమియా అంటే రక్త కణాల సైజు తగ్గిపోవడం కానీ, లేకపోతే అది తయారైన దాని యొక్క నంబర్ తగ్గిపోవడం, 2 రకాలు అవుతూ ఉంటాయి. దానివల్ల కూడా మనకి రక్త కణాలు ఎందుకు, మనకు తినే ఆహారంలో ఆక్సిజన్ రావాలి, బాడీకి ఆక్సిజన్ సప్లై చేస్తుంది. ఎప్పుడైతే తగ్గిపోయిందో మనిషికి ఆయాసం వచ్చేయడం, పాల్పిటేషన్, ఎక్కువ నడవలేరు, మెట్లు ఎక్కితే ఆయాసం వచ్చేయడం, ఇలాంటివన్నీ వస్తాయి అన్నమాట. అది B12 డెఫిషియన్సీతో ఉంటుంది. అయితే సప్లిమెంట్స్ తీసుకుంటున్నారు కదా మేడం, ఇప్పుడు ఈ మధ్యకాలంలో B12 సప్లిమెంట్స్ తీసుకుంటున్నారు. ఇంకా అదే సప్లిమెంట్స్ మీద ఆధారపడాలి. బికాజ్ వెజిటేరియన్ ఫుడ్ ఎక్కువ B12 నాన్ వెజిటేరియన్ ఫుడ్స్లో ఉన్నాయి. ఇప్పుడు వెజిటేరియన్ ఫుడ్స్లో మటుకు ఇప్పుడు చూడండి, సోయాబీన్ ఉంది, సోయాబీన్లో సోయా ఫ్లవర్, కొన్ని రకాల పౌడర్స్ లాంటివి వస్తాయి, దాన్ని B12 ఫార్టిఫై చేస్తున్నారు. అది అలాగే తీసుకొని వాడుతూ ఉంటే శాకాహారులకి అలాగే వస్తుంది B12. నార్మల్గా జనరల్గా ఫుడ్స్లో రావాలంటే ఎక్కువ కోడిగుడ్లు, మాంసం, చేప వీటిలో ఉంటుంది. ముఖ్యంగా చేప అంటే సముద్రపు దగ్గర చేపలో ఇంకా ఎక్కువ B12 దొరుకుతుంది. సో అది డిఫరెన్స్. దీంతో అదొకటే ప్రాబ్లం. అది జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుని వస్తే B12 డెఫిషియన్సీ తగ్గుతూ ఉంటుంది. ఎప్పుడైతే మీ రక్త కణాల్లో ఇదైపోయేటప్పటికి చాలా లాంగ్ రేంజ్ ఫటిగ్ బాగా ఇదైపోవడం, తర్వాత రక్త కణాల సైజులు తగ్గిపోవడం వలన వాళ్ళకి ఆక్సిజన్ అందదు బాడీకి, అందుకని ఆయాసం వచ్చేస్తూ ఉంటుంది. ఇలాంటివన్నీ తగ్గించుకోవాలనుకుంటే B12 ట్యాబ్లెట్స్ కానీ, లేకపోతే ఫార్టిఫైడ్ ఫుడ్ B12, ఇప్పుడు సోయాబీన్ ఇలాంటి చాలా వాటిల్లో మైదా
కొన్ని వాటిల్లో ఫార్టిఫైడ్ B12 అని వస్తుంది. ఇప్పుడు సాల్ట్ని అయోడైజ్డ్ సాల్ట్ అని ఎలాగ వస్తున్నారో ఎస్. అలాగ మనకి ఇవి కూడా పిండి పదార్థాలని ఫార్టిఫై చేసి ఇస్తారు. అలా ఫార్టిఫైడ్ ఫుడ్ వాడుకున్నా పర్వాలేదు. సో చాలా మంది B12 తగ్గింది అని తెలిసేటప్పుడు సప్లిమెంట్స్ తీసుకోరు అండ్ ఫుడ్ మీద కూడా ఆధారపడకుండా డైరెక్ట్గా ఇంజెక్షన్స్ వేసుకోవడం అనేది స్టార్ట్ చేస్తున్నారు. ఇంజెక్షన్స్ అవసరం అనేది ఎప్పుడు ఉంటుంది యాక్చువల్లీ? B12 కూడా ఇంజెక్షన్ ఎప్పుడు వస్తుందంటే బాగా తగ్గిపోయి మనిషి అసలు ఇంకా నడవలేను, నిలవలేను, చిరాకు పడిపోయి ఇంకా ఆయాసం ఎక్కువైపోయి బీపీ వచ్చి ఇలాంటివి వచ్చినప్పుడు అప్పుడు B12 ట్యాబ్లెట్స్ ఇస్తారు. B12 ఇంజెక్షన్ చాలా రేర్ ఇస్తారు. కానీ ఇప్పుడు డాక్టర్స్ ఏంటంటే అది ఈజీగా అయిపోద్ది కదా అని చెప్పి ఇచ్చేస్తే మనకి దట్స్ నాట్, మనం ఏం చెప్పలేము మరి. కానీ ట్యాబ్లెట్స్ వాడుకుంటే మటుకు ఈజీగా తగ్గుద్ది. రెగ్యులర్గా కొంత డోసేజ్ ఉంటుంది. అది కూడా మరీ ఎక్కువ డోసేజ్ తీసుకోకూడదు. ఎందుకంటే B12 ఇది నీటిలో కరిగే విటమిన్. మన శరీరానికి ఎంత కావాలో అంతే అబ్జార్బ్ అవుద్ది. ఈరోజు కావాల్సినంత ఎంత ఉందో అంతే తీసుకుంది. B12 చాలా తగ్గిపోయింది కానీ ఒక ట్యాబ్లెట్ బదులు 2 వేసుకుందామంటే ఓ ట్యాబ్లెట్ వేస్ట్, యూరిన్లో వెళ్ళిపోద్ది. యూరిన్ ఎప్పుడు బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్లు వేసుకుంటే యూరిన్ ఎప్పుడు ఎల్లుగా వస్తుంది. మీరు చూసారా లేదండి, పసుపుగా వస్తుంది. అది ఎందుకంటే ఎక్కువ ఎక్సెస్ అయిపోయిన బి కాంప్లెక్స్లో ఏదైతే ఉందో అవన్నీ యూరిన్ ద్వారా పోద్ది. B12 తగ్గినప్పుడు అల్జీమర్స్ కూడా వస్తుందా? లైక్ వస్తుంది, అల్జీమర్స్ కూడా వస్తుంది. అదే మైండ్ చెప్తా, ఈ నరాల మీద ఎఫెక్ట్ వస్తుంది కాబట్టి అల్జీమర్స్ వస్తుంది, పార్కిన్సన్స్ వస్తుంది. ఈ రెండు కూడా B12 తగ్గితే వస్తాం. అది ఎర్లీ స్టేజెస్లో ఉంటే అల్జీమర్స్, పార్కిన్సన్స్ వరకు వెళ్ళాం మనం. అది జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. B12 బాడీలో అబ్జర్ప్షన్ కాకపోవటానికి రీజన్స్ ఏమైనా ఉంటాయా? బాడీ జనరల్ హెల్త్ బాగున్నంత వరకు B12 ఆటోమేటిక్గా అబ్జర్బ్ అయిపోద్ది. కానీ బాడీ హెల్త్లో తేడాలు ఉంటేనే కంటే బాగా ఎనీమిక్ అయిపోయి శరీరం ఇచ్చేయలేనప్పుడు అవుద్ది. కానీ నార్మల్ బాడీ ఏంటంటే ఏమో నీటిలో కరిగే విటమిన్లు ఎంత కావాలో అంత అబ్జర్బ్ చేసుకుంటుంది. మనకి ఎక్సెస్ ఉన్నా కూడా యూరిన్లో వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ బి కాంప్లెక్స్ వైటమిన్స్ తోటి మనకి ఎక్సెస్ ఉంది అన్నది బాడీ ప్రాబ్లం ఉండదు. ఎక్సెస్ అంతా బయటికి పోతుంది. థ్యాంక్ యూ మ్యామ్. B12 వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తుందో అది లోపించినప్పుడు, సో దాన్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి, ఈ విషయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.